జేబీఎంలు ఇది కుల అసమానత నిర్మూల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలను గన్నారం సరైన నా పేరు. ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ముగ్గురు ఎస్సీ అబ్బాయిలు సామాలు వేసుకున్నారు. వాళ్ళను గుళ్ళకు రావద్దా అని శ్రీనివాసరెడ్డి అని ఆయన వాళ్ళ ముగ్గురిని గుడి లోపలికి రావద్దా అని తాళం వేసుకోవడం జరిగింది. దాన్ని చూడడం జరిగింది. ఇక్కడ అది ఏంది నిజం, అసలు నిజం ఏంది అని తెలుసుకోవడం కోసం ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చినాం. ఇప్పుడు మీకు ప్రజలకు తెలవాల్సిన విషయం ఏంది అంటే, దేవుడు ఉన్నాడు అంటే కొట్టడం వాళ్ళ వంత జరుగుతుంది, లేడు అనడం వాళ్ళ వంత జరుగుతుంది, మనల్ని కొట్టడం జరుగుతుంది. ఇది ఇక్కడనే కాదు, ఎక్కడైనా జరిగింది. ఇది సార్ల మీద, గవర్నమెంట్ టీచర్ల మీద కూడా జరిగిన విషయం మీకు అందరూ తెలిసిందే. అయితే ఆ అబ్బాయి శ్రీనివాస్ ఏం చెప్తాడంటే, వాళ్ళు ఆరతి తీసుకొని ఆరతి ప్రసాదం తీసుకుంటేనే వాళ్ళు భోజనం చేస్తారంట, లేకుంటే వాళ్ళు ఆ రోజంతా అట్లనే ఉంటారంట. అంటే వాళ్ళు గుళ్ళకు వచ్చే ముందే తాళం వేసుకొని పోతే వాళ్ళు ఆరతి ఎట్లా తీసుకుంటారు, వాళ్ళు ప్రసాదం ఎట్లా తీసుకుంటారు? తీసుకోక వాళ్ళు ఆ రోజంతా అట్లనే ఉపవాసం ఉన్నారట. మరి ఇది ఏ సంస్కారం కిందికి వస్తుందో మీరే చెప్పాలి. ఎందుకని అంటే బీజేపీ కానీ ఈ ఆర్ఎస్ఎస్ కానీ మీరే చెప్పాలి ఈ ప్రశ్న. ఎందుకని అంటే మీకు కులాలు మతాలు కులాలు ఒకటే అని చెప్పినప్పుడు మరి వీళ్ళని ఇట్లా ప్రస్తులు ఉంచడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు కూడా మీలాగానే సామాలు వేసిర్రు కదా, మరి వేసినప్పుడు అన్నా కూడా మీ సంస్కారం ఎక్కడికి పోయింది? వాళ్ళని గుడి లోపల ఉంచారు, వాళ్ళని భోజనం కూడా చేయని అని పరిస్థితి అంటే వాళ్ళు 24 గంటలు తినకుంటున్నారు అని అంటే మరి మనం ఏం తెలుసుకుంటాను ఈ సమాజంలో? ఎక్కడనైనా కూడా ఎస్సీలు అయినా కానీ దళితులు ఎస్సీలు అయినా కూడా ఎవరైనా కూడా గుడి లోపలికి పోవద్దని అన్నప్పుడు మరి మీకు ఓట్లు వేసేటప్పుడు అందరు సమానమే అంటారు కదా. ఒకవేళ మీరు చనిపోతే మీకు ఎవరు తీయాలి? బొందలు ఎవరు తీయాలి? మీకు దప్పులు ఎవరు కొట్టాలి? మిమ్మల్ని ఎవరు తీసుకుపోయి కూడిపాలి? అప్పుడు మాత్రం వీళ్ళు పనికొస్తారా? మీ గుళ్ళలకు మాత్రం పనికిరారా వాళ్ళు? ఇప్పుడు అక్కడ వినాయకుని నిలబెట్టుకునే సంద కోసం ఆ సారి జేబులో డబ్బులు లేవు, అది ఇస్తా అని చెప్పినందుకే నువ్వు ఎతకాలించినావు కానీ మమ్మల్ని అన్నవు మా ప్రశ్నించినావు కానీ ఎక్కడ స్కూల్ కానీ నుంచి పోలీస్ స్టేషన్ దాకా కొట్టుకుంటూ తీసుకుపోయారు. మరి ఈరోజు వాళ్ళ ప్రశ్నలు ఉంచినందుకు మిమ్మల్ని ఏం చేయాలి? మేము చెప్పండి, ఏం చేయాలంటాను? ఎక్కడ నేర్చుకున్నా, ఎక్కడి నుంచి వస్తాను ఈ సంస్కారం? మీకు సంస్కారం ఉన్నట్టా లేనట్టా? సంస్కారం లేకుండా ఉన్నది ఎవరు? మరి ఇక్కడనే కాదు, ఈ మన కర్నూలులో కూడా అది ఆ ఊరు పేరే ఉంది, అక్కడ కూడా 8 మందిని అమ్మవారి గుడికి పోయి కొబ్బరికాయ కూడా కొట్టుకోనియకుండా 8 మందిని నెట్టిపడేసిర్రు. గుళ్ళకు మీకు వచ్చే అర్హత లేదని. మరి మీకే అర్హత ఉంది? మాకు అన్నీ ఉన్నాయి, సంస్కారం ఉన్నది, మీకు ఆత్మగౌరవం కూడా ఉంది. మీకు ఏది లేనిది మీరు, ఆత్మగౌరవం లేనిది మీరు. ప్రతి పనికి మాత్రం వీళ్ళు కావాలి ఎస్సీలు, గుళ్ళకు మాత్రం వచ్చే అర్హత లేదు. ఎవరు రాసిచ్చారు మీకు ఈ పట్ట? చెప్పండి, ఎవరు రాసిచ్చారు మీకు ఈ పట్ట? మరి వీళ్ళకు లేనిది మీకు ఎట్లా వచ్చింది? మీ తాతలు ముత్తాతలు రాసిచ్చిరా, లేకుంటే ఎవరైనా దేవుళ్ళు దిగచ్చి రాసిచ్చిర్రా మీకు పట్ట కాగితాలు? చూపించండి. మరి మాకు లేని అర్హత మీకేం నుంచి వచ్చింది? మీరు మేము సమానం అన్న ఓట్లు అడగటప్పుడు వచ్చిన మీరు ఇప్పుడు ఎందుకు సమానం కాకుండా పోతున్నాం? ఓట్లు వేసే దాంట్లో సమానమే, అన్నిట్లో సమానమే. మరి ఇక్కడ గుడి వాళ్ళకి వచ్చే వరకు ఎందుకు సమానం లేదు? మరి ఎందుకు ఇట్లా హింసిస్తారు? దీన్ని నిలదీయాల్సిన అవసరం ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఇది వాళ్ళు కేవలం
మనం ఏమనుకుంటున్నాం అంటే ఒక కేవలం గుళ్ళకే రాణిస్తలేరు అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది గుళ్ళల్లో దేవుళ్ళల్లో విషయాలలో పెట్టి ఏంటంటే దళితుల మీద దాడులు చేసేందుకే వీళ్ళు ఇదంతా చేస్తాను అన్నది మనం పక్క తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు. ఇది ఇంతటితోనే ఆగది, ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని దాన్ని మన దగ్గర కూడా రాకుండా చేయాలంటే అందరు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత, బరువు కూడా మన మీద ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఎందుకనంటే ఈ రోజున గుళ్ళెక రాణిస్తలేరు, రేపు ఏదో ఒకటి చేసిన దళితులను కొట్టి చంపుతారు. వాళ్ళు ఏ జాబ్ అని చేయని, ఒక టీచర్ కానీ, ఒక ప్రిన్సిపాల్ కానీ, లేదనంటే ఒక ఆర్మీ జవాన్ కానీ ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా చంపి పడేయడానికి కారణాలు ఏంటంటే ఏదో ఒకటి మన మీదికి తీసుకొని రావడం. వాళ్ళు చేసే పనులు మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతారు. ప్రతి మేధావులు కానీ, ప్రజలు కానీ అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇంత చేయడానికి కారణాలు ఏంటంటే అందరినీ దాడులు చేసి చంపడానికే ఈ బీజేపీ ఇదంతా కుట్ర పొందుతుందని మనకు క్లియర్గా తెలుస్తుంది. అందుకనే ప్రజలు ఈ కాడి నుంచి అయినా కూడా అర్థం చేసుకోండి, ప్రశ్నించి నేర్చుకోండి. గుళ్ళకి పోతే పాపం కాదు కదా, తప్పు కాదు కదా, ఎందుకు రాణిస్తలేరు? మనం మనుషులే కదా, మనం కూడా వాళ్ళలాగానే ఉన్నాం కదా. వాళ్ళు 2 చేతులతో తింటే మనం ఒక్క చేతితో తింటానమ్మా? కాదు కదా. వాళ్ళకు వేరే రక్తం, మనకు వేరే రక్తం ఉందా? కాదు కదా. మరి ఎందుకు రాణిస్తలేరు వీళ్ళను? మరి ఎందుకు మీరు వస్తారు వీళ్ళ దగ్గరికి? వాళ్ళు కూడా సామాన్లు వేసుకున్నారు కదా మీలాగానే. ఎందుకు వాళ్ళు అంత తక్కువ ఇల్లు మీకు? వాళ్ళు ఎందుకు తాళం వేసుకొని పోవాల్సిన అవసరం వచ్చింది నీకు? ఎమ్మెల్యేలు అయినా కానీ, ఎంపీలు అయినా కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందని అంటే ఇది దాడులకే ప్రయత్నించడానికే ఇవన్నీ చేస్తాండ్రు. ఏదో ఒకటి చేస్తాండ్రు, ఎవరినో ఒకటి చంపుతూనే ఉన్నారు ప్రజలను. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎవరికి ఉన్నదంటే చట్టానికి, మన ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా అరెస్ట్ చేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకని అంటే ఆ రోజు ఆ పూజారి మీద కూడా ఆయన అట్లనే కొట్టి 20 మందిని తీసుకుపోయి కొట్టిన తర్వాత అతనికి మతిసింతం లేదు, శాస్త్రవేత్తలతో చూపించాలని అంటే కొట్టిన తర్వాత మొత్తం నేను లిస్ట్ పెట్టి నౌకర్లు ఇస్తా 20,000 ఇస్తాను మతి ఎందుకు లేదు? అంటే మన మీద దాడులు జరిగినాక వాళ్ళకు మతులు లేవు అని, వాళ్ళు ఇట్లా అని అట్లా అని చెప్తారా? అంటే ప్రజలే అంటే ఈ ఎస్సీలు ఎందుకు సావడానికే పుట్టినరా? ఇది మీరు ఖండించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వం చెప్పేది ఒక్కటే, గుళ్ళైనా బళ్ళైనా ప్రతిదీ సమాన హక్కులతోనే అందరికి ఉండాల్సిన అవసరం ఉంది. అది మాత్రం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇంకొకసారి ఇలాంటి దాడులు జరగకుండా మీరు ముందు జాగ్రత్తగా ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని